వెల్కమ్ టు జిఎం టీవీ తెలుగు న్యూస్. ముందుగా ప్రధానాంశాలు. పాస్బుక్ల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే అమర్ ప్రభుత్వ పథకాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని పిలుపు. రైతుల భూములను రీసర్వేతో సమస్యలు పూర్తిగా ప్రక్షాళన. గత వైకాపా చేసిన పాపాలే రెవెన్యూ సమస్యలకు కారణమంటూ బుధవారం చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గం గంగవరం మండల సమావేశంలో జరిగిన సభలో ఆయన మాట్లాడారు. రెవెన్యూకి సంబంధించి రెవెన్యూ సమస్యలకు సంబంధించి పూర్తి స్థాయిలో ఈ కూటమి ప్రభుత్వం త్వరలోనే ఆ కార్యక్రమాన్ని పూర్తి చేయడానికి ఈ రోజు మొట్టమొదటిగా పూర్తిగా ఈ యొక్క పట్టదారు పాస్ పుస్తకాలు డైరెక్ట్ గా కూడా పొందైనా కూడా పంపిణీ చేసి స్టేజ్ బై స్టేజ్ నెల నెల కూడా అన్ని కార్యక్రమాలు చేయడానికి పూర్తి స్థాయిలో తీసుకోవడం జరుగుతుందనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మీ దృష్టికి తెస్తూ ఈ గ్రామానికి సంబంధించి గతంలోనే కూడా గ్రామ పంచాయతీలో కొన్ని కార్యక్రమాలు చేశాం. త్రాగునీటికి సంబంధించి కానీ బోర్లకు సంబంధించి కానీ కావాల్సినటువంటి ఆ బోర్లకు సంబంధించినటువంటి మోటార్లు కావచ్చు, ఇంటర్నల్ రోడ్స్ కావచ్చు, మనం ఈఏపీలో చేసినటువంటి రోడ్స్ కూడా దాదాపు కొన్ని కార్యక్రమాలు పూర్తి చేశాం. ఇంకా ఏమైనా మిగిలిపోయితే అభివృద్ధి కార్యక్రమాలు చేయడానికి ఖచ్చితంగా కూడా ఈ గ్రామ పంచాయతీలో చేయడానికి మేము సిద్ధంగా ఉంటామని చెప్పి తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని మీరు సద్వినియోగం చేసుకోవడానికి రైతులందరూ కూడా, ఎందుకంటే ఇది రైతులు సహకరించాలా, అదే విధంగా అధికారులు పారదర్శకంగా పనిచేయాలి. ఈ మనమిద్దరం కూడా కలిసి పనిచేస్తేనే దీనికి ఒక పూర్తి స్థాయిలో రూపం ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి రైతులందరూ కూడా సహకరించి నిజంగా న్యాయంగా మనకి ఎంతవరకు హక్కు ఉందో అంతవరకునే మనం స్వీకారై చేసుకునేదానికి మీరు కూడా ప్రయత్నం చేయాలని చెప్పి రైతులందరూ కూడా కోరుకుంటూ నాకు ఈ అవకాశం కల్పించినటువంటి గ్రామ పంచాయతీ రైతు సోదరు మనందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా. మన ఫోన్ లో చూసుకుంటే మన స్కెచ్ కూడా క్లియర్ గా ఫోన్ లో తెలుస్తుంది. ఈ భూమికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్ని స్కాన్ చేస్తే కూడా మనం అర్థం చేసుకోవచ్చు, పూర్తిగా కూడా తెలిసిపోతుంది. అన్ని పారదర్శకంగా ఈ యొక్క పట్టాదారు పాస్ పుస్తకాన్ని ప్రభుత్వం పంపిణీ చేస్తా ఉంది. దీన్ని సద్వినియోగం చేసుకోమని చెప్పి నేను చూడమా.